కోర్ట్ సినిమా ట్రైలర్ అయితే వచ్చిందండి. ఈ ట్రైలర్ చూసినాక ఒకే ఒకటి అనిపించింది. ఒక్కసారి చూసే సినిమా కాదు ఇది. తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళ పిల్లల్ని తీసుకుని చూడవలసిన సినిమా. మీకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే గనక గ్యాంగ్గా వెళ్ళి, అబ్బాయిలు అయితే అబ్బాయిలు, అమ్మాయిలు అయితే అమ్మాయిలు, ఒక గ్యాంగ్గా వెళ్ళి చూడవలసిన సినిమా. అంటే తల్లిదండ్రులతో ఒకసారి చూడండి, మీ గ్యాంగ్స్తో కూడా ఒకసారి చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఆ మాదిరిగా అనిపిస్తుంది. ట్రైలర్ ఎంత ఇంటెన్సిటీతో ఉందంటే అసలు ఆ కోర్ట్ కింద మీరు ఒక క్యాప్షన్ లాగా చూస్తే గవర్నమెంట్ వాజెస్ ఎ నో బడీ అని ఉంది. మేబీ హీరోయిన్ వాళ్ళ నాన్న పలుకుబడి పెద్ద పొలిటీషియన్ అయి ఉండొచ్చు. అండ్ ఆ క్యారెక్టర్ ప్లే చేసిన కుర్రాడు ఇట్స్ ఏ నో బడీ, హీఈస్ నో బడీ అనమాట. అంటే వెనకాల ఎవ్వరూ లేరు, ఎటువంటి పలుకుబడి లేదు, ఏమీ చేయలేని ఒక సాధారణ వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. దీన్ని చాలా మంది మనం రిలేట్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్తో. డబ్బున్నోళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలం, నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటావా లేదా? మా పలుకుబడి ఉపయోగించి ఎటువంటి సెక్షన్లు కేసులైనా మీ మీద పెట్టగలం అనేలాగా ఉంది ట్రైలర్ అయితే గనక. అంటే ఇది ఒక రకంగా భయపెడుతున్నట్టు అనమాట. అరే, యవ్వనంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు మీరు అది ప్రేమ అనుకుంటారు, ఆకర్షణ అనుకుంటారు, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ద ఫీల్ దట్ యు గెట్, దానికి మీరు సెల్ఫ్ బలైపోతారు, దానివల్ల మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు అనే విధంగా తీసినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ సినిమా అయితే. రిమాండ్లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్, 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉన్నాడు. ఈ సీన్ విన్నారా? 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉంచి చితక్ కొట్టారనమాట. అమ్మా, నా షర్ట్ ఇస్త్రీ చేసావా? షర్ట్ ఇస్త్రీ చేసావా అని అమ్మని అడిగే ఆ డైలాగ్ ఎంత ఎమోషనల్ గా ఉందో చూసారా. 78 రోజులు జైల్లో పెట్టి కొట్టారు అంటే, బెయిల్ రాకుండా చేశారంటే ఏ తల్లిదండ్రులకు మాత్రం బాధ ఉండదు చెప్పండి. వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద తీసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. ఈ కుర్రాడి మీద పెట్టిన పాక్సో యాక్ట్ 366, 354 సెక్షన్లు, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇబ్బంది పడుతున్నాడు, ఒక కుటుంబం ఇబ్బంది పడుతోంది, ఆ సిచ్యువేషన్ లోకి మీరు వెళ్ళకండి, మీ పేరెంట్స్ ని కూడా అలా అటువంటి సిచ్యువేషన్ లో పెట్టకండి అనే ఒక గుడ్ మెసేజ్ ని మనం తీసుకోవాలి ఈ సినిమా నుంచి. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరు కాపాడలేరు. ఇన్ని సెక్షన్లు పెట్టి బలవంతంగా ఇరికిచ్చినటువంటి ఈ కుర్రాడిని మన ప్రియదర్శి ఏ విధంగా వాదించాడు, ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేదే ఈ సినిమా. నేనైతే 14th ఈ సినిమా థియేటర్స్ లో చూడబోతున్నా. మరి మీరు ఇంత మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు నాని గారికి చాలా థ్యాంక్స్.